అవును. బట్ అయితే యాక్చువల్గా ఈ ఫస్ట్ ఫిల్మ్లో అన్నప్పుడు ఏంటంటే ఒకటికి 2 టేక్లు అయినప్పుడు టెన్షన్ వస్తూ ఉంటుంది. ఒకసారి వచ్చేసిన తర్వాత అయితే పర్లేదు కదా, మరి అప్పుడు ఏమైనా జరిగే నెంబర్ ఆఫ్ టేక్స్ తీసుకోవడం కానీ ఎక్స్పీరియన్సెస్ అంటే ఆ సినిమా గురించి ఫన్నీ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా? డెఫినెట్ ఐ థింక్ ప్రభాస్ గారికి అయింది అది. కొన్ని టేక్స్ అయిపోయినాక టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. బట్ జయంత్ గారు చాలా కూల్ అండి. ఐ థింక్ ఆయన లాంటి ఒక డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మ్ కి దొరకడం చాలా పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పాలి. బికాస్ హీఈస్ లైక్ నాట్ ద టెన్షన్ పార్టీ, అస్సలు కాదు. కూల్ ఉంటారు. సో ఓకే మా టేక్ మా అని అంటారు. సో అది అట్లా ఉంది కాబట్టి ఆ స్ట్రెస్ లెవెల్ అనేది మనకి ఫోకస్ అవ్వదు. బట్ కొంచెం యాజ్ అన్ యాక్టర్ ఉంటుంది కదా, నంబర్ ఆఫ్ టేక్స్ క్లాప్ బోర్డ్ లో నంబర్స్ చెప్పిన ఇప్పుడు లేదు దట్ క్లాప్ బోర్డ్ కాన్సెప్ట్. బట్ అప్పుడు వచ్చి టక్ టక్ అనేసరికి అది ఒక వేరే ట్యూన్ స్టార్ట్ అయిపోతుంది. సో అది ఉండేది ఆయనకి, ప్రభాస్ కి ఎస్పెషలీ. ఆయన చెప్తుంటారు నాట్ ఫేర్ అని. బట్ ఇట్ వాస్ ఫన్ ద హోల్ ప్రాసెస్. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నారు సినిమాలో, ఆయన ఫ్రెండ్స్ గ్యాంగ్. సో అట్లాంటి క్యారెక్టర్స్ చాలా మంది ఉన్నారు. సో వీ యూజ్డ్ టు లిటరలీ ఎంజాయ్ షూటింగ్ స్పాట్ ఎవ్రీ డే. అయితే రేవతి గారు లాంటి పెద్ద యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, అంటే వాళ్ళందరూ ఏంటంటే సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా ఉంటుంది. ప్లస్ మీకు దగ్గర దాంట్లో కూడా ఇంకోటి ఏంటంటే ఎమోషనల్ కోర్. అది సినిమా మాస్ అయినా కూడా చూడడానికి దానికి కోర్ ఎలిమెంట్ వచ్చేసి ఎమోషన్ కదా. సో ఆవిడతో ఇంట్లోకి వెళ్ళి చేసే సీన్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి కదా. సో ఎలా అనిపించేది ఆవిడతో అంటే? డెఫినెట్లీ అండ్ రేవతి గారు ఎక్స్పీరియన్స్. అండ్ అప్పుడు మాకు ఫస్ట్ ఫిల్మ్లో సీనియర్ యాక్టర్తో వర్క్ చేయడం అనేది చాలా పెద్ద విషయం. అండ్ లెర్నింగ్ ఫ్రమ్ దెమ్. అంటే మనం ఒక షార్ట్ ఇస్తే ఎట్లా ఇస్తాం, కానీ వాళ్ళు ఒక చిన్న సింపుల్ క్లోజప్ వదిలేసేయండి, ఒక సజెషన్ షాట్ నించున్నా చిన్నది, అంటే వాళ్ళ ఫేస్ కూడా కనిపించింది, ఒకటి సజెషన్, వాళ్ళ షోల్డరే ఉంటుంది, కానీ ద వే దే ఎమోట్. సో అదంతా అప్పుడే చాలా లెర్నింగ్ స్టార్ట్ అయ్యింది, యూనో హౌ టు యాజ్ అన్ యాక్టర్ టు బీ అనేది. ఇన్ఫాక్ట్ భువనగిరిలో ఒక సీక్వెన్స్, ట్రైన్ సీక్వెన్స్ చేస్తాము. సో అప్పుడు రేవతి గారు సీన్, అది ఎమోషనల్ సీన్ విత్ యూనో అందరు ఫైటర్స్ ని కొడతారు, చంపుతారు. ఆ సీన్ చూసి షాక్ లిటరలీ, ఓ మై గాడ్, యాక్టర్ అంటే ఇట్లా ఉండాలి. అండ్ కట్ చెప్పిన తర్వాత వేరే పర్సన్గా ఉంటారు. అండ్ ఆ సీన్ చేసినప్పుడు ఎమోషనల్ ది వే షీ పర్ఫార్మ్డ్. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్. చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, ఎస్పెషలీ రేవతి గారితో ఆ సినిమాలో చాలా బాండింగ్ ఉండింది. అయితే ప్రభాస్ గారి గురించి ఎవరు మాట్లాడినా ఇంకోటి చెప్పేది ఏంటంటే బై హార్ట్ డార్లింగ్. కాకపోతే ఏంటంటే ఆయన గౌరవం, ఆయన ఇచ్చే మర్యాద అనమాట. ఫుడ్తో ప్రాణం తీసేస్తారని జనరల్గా సరదాగా నవ్వు జోక్ చేసుకుంటుంటారు. ఇప్పుడు అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ పెట్టి తింటూ ఉంటే ఆయనకి, అంటే వాళ్ళ పెద్దమ్మ గారు కూడా చెప్పారండి, ఎవరైనా తింటే వీళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారట, వాళ్ళ ఫ్యామిలీ, టోటల్ ఫ్యామిలీ అంతా. సో మరి ఫస్ట్ సినిమా కూడా అది ఉండేదా? ఇప్పుడు కాదు, ఆయన కొత్తగా వచ్చిన హ్యాబిట్ కాదు, ఆయన పుట్టి పెరిగింది అట్లనే. సో ఇట్ ఈస్ సంథింగ్ బై నేచర్ ఆయనకి. ఫుడ్ ఆయన ఎక్కువ తినరు, ఆయన అందరినీ తినిపించాలని, ఎవరైనా తింటే చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ ఆయన చెప్పే విధానం ఉంటుంది ఫుడ్ గురించి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అవును, ఆయన చెప్పే విధానం నేను చెప్పలేను. ఆ డిషెస్ కూడా నాకు ఇమిటేట్ చేయలేను. ఆ డిషెస్ కూడా నేను ఎప్పుడు వినలేదు. అప్పుడు మాకు వచ్చి తమిళ నుంచి ఇక్కడ వచ్చేసరికి దోస్ డెలికేసీస్ వింటేనే ఓ మై గాడ్ ఇదా అదా అని ఉంటుంది. నాన్ వెజ్ తింటాను నేను కూడా, లవ్ నాన్ వెజ్. సో ఆయన చెప్పే విధానం, ఆయన దోస్ ఫుడ్ అండ్ ఆల్ వి రియలీ ఎంజాయ్డ్. సో అప్పుడు లైక్ లిటరలీ వి వర్ లైక్ కిడ్స్. ఆయన కూడా చాలా యంగ్, నేను. సో తినడము, ఎంజాయ్ చేయడం, అదే బ్రేక్ అంటే బాగా తినడం. ఏమని పిలిచేవాళ్ళు? శ్రీదేవి అని పిలిచేవాళ్ళ, లేకపోతే ముద్దు పేర్లు ఏమైనా ఉండే? అంటే మీకు పర్సనల్ పెట్ నేమ్స్ ఏమైనా ఉండేయా? అట్లే లేదు, శ్రీ అనే పిలుస్తారు. పాప అంటే నాకు పెట్ నేమ్ ఇస్ పాప. సో ఇంట్లో అందరూ పాప అని పిలుస్తారు. సో అప్పుడు పాప అని పిలుస్తారు, శ్రీ పాప, శ్రీదేవి అని ఎప్పుడు పిలవలేదు. మరి ఇప్పుడు చూసుకుంటే ఆయన ఒక బాహుబలి, ఒక పాన్ ఇండియన్ లెవెల్కి వెళ్ళిపోయారు కదా. సో ఎప్పుడన్నా టచ్ అంటే జనరల్గా మెసేజెస్ ఏమన్నా ఉంటాయి అసలు? యా, వి డెఫినెట్లీ ఇన్ టచ్ అండి. వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆయన గ్రాఫ్ ఆఫ్ యూనో గ్రోయింగ్, వెరీ ప్రౌడ్. ఎందుకంటే ఆయన ఫస్ట్ జర్నీ నుంచి ఉన్నాము కాబట్టి. అండ్ ఎవరు అనుకోలేదు ఇంత పెద్ద గ్రాఫ్ వస్తుంది అనేది, విచ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఇంత పెద్ద స్టార్ అయ్యారంటే ఐ థింక్ బై హార్ట్ ఆయన మంచితనంకే డెఫినెట్లీ గాడ్ ఇస్ బ్లెస్డ్ హిమ్ అని చెప్పాలి. యూనో అది ఒక బ్యూటిఫుల్ జర్నీ ఇప్పటి వరకు. అండ్ డెఫినెట్ గా దీనికన్నా ఇంకా ఎక్కువ ఉంటుంది అనేది అఫ్ కోర్స్ అండి చూసాను. అండ్ మై బ్రదర్ వర్క్ విత్ హిమ్ ఇన్ సాహో ఆల్సో కదా. అవును, సో ఇట్ వాస్ వెరీ నైస్. నా తర్వాత ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ అన్న వర్క్ చేయడం ఆయనతో, ఇట్ వాస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. సో ఐ వాచ్ ఆల్ హిస్ మూవీస్. అండ్ సో బట్ వెరీ గుడ్ థింగ్ అబౌట్ హిమ్ ఇస్ ఆయన డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై
చేస్తున్నారు. నాట్ ఓన్లీ టు ప్రొటెక్ట్ హిజ్ ఇమేజ్ ఆర్ ఓన్లీ దట్ లార్జర్ దెన్ లైఫ్ అది మాత్రమే చేస్తానని చెప్పకుండా లైక్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. డిఫరెంట్ అసలు యాక్చువల్ గా మీకు తీసుకున్న బాహుబలికి తర్వాత టోటలీ ఎంటైర్లీ బిగ్ స్టెప్ యాక్చువల్ గా. అవును, సో ఎవ్రీ ఫిలిం ఆయన రిస్క్ గురించి ఎక్కువ ఆలోచించకుండా చేసేది ఈజ్ అ వెరీ వెరీ నైస్ థింగ్ అండ్ హీస్ వెరీ డిజర్వింగ్ అండి. సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్వేస్. అంటే ప్రభాస్ గారు అంటే ఆయన జర్నీ మాత్రమే కాదు, అది ఇండియన్ సినిమా జర్నీ యాక్చువల్లీ. రాజమౌళి గారితో అంటే ఇప్పుడు మీరు ఉన్న డేస్ కి ఇప్పుడు జర్నీ చూసుకుంటా వస్తే ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్, బట్ ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ ఇండియా అయిపోయింది యాక్చువల్గా. సో అది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఈ ఇంకా నెక్స్ట్ కంటిన్యూ అవుతారు కదా, మీరు ఇక్కడతో అయిపోలేదు, ఇప్పటి నుంచి మీరు స్టార్ట్ చేస్తున్నారు కదా. సో ఒక ఇండియన్ సినిమా అనేది ఒక ఓల్డ్ సినిమాగా మారిపోతుంది కదా నెక్స్ట్ నుంచి, ఎలా అనిపిస్తుంది చూస్తుంటే? డెఫినెట్లీ చాలా ప్రౌడ్ ఫీలింగ్ అండి. ఫస్ట్ సౌత్ ఇండియన్ యాక్టర్ గా చాలా హ్యాపీ అండ్ ఇండియన్ యాక్టర్ గా చాలా చాలా హ్యాపీ. వి ఆర్ రిసీవింగ్ ఆస్కర్ యాస్ వెల్. అదే, దట్ ఈస్ వాట్ ఇట్స్ సచ్ అ అమేజింగ్ థింగ్. ఐ థింక్ వీ డిజర్వ్ దిస్ కైండ్ ఆఫ్ రికగ్నిషన్. ఎందుకంటే ట్రూ టాలెంట్స్ చాలా మంది ఉన్నారు అండ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ గోస్ ఇన్. సో ఒక ఇండియన్ యాక్టర్, అది సౌత్ ఫిలిం నార్త్ ఫిలిం అట్లా కాకుండా ఒక ఇండియన్ ఫిలింగా ఒక ప్లాట్ఫామ్ ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్తున్నామంటే ఎవ్రీబడి ఈజ్ లుకింగ్ అట్ దిస్ సైడ్ అంటేనే చాలా చాలా మంచి విషయం, విచ్ వీ డిజర్వ్. ఇదేం ఇట్స్ నాట్ దట్ వావ్ అని చెప్పడం కన్నా మనకి రికగ్నిషన్ ఫైనలీ వీఆర్ గెటింగ్ ఇట్ విచ్ వీ డిజర్వ్డ్ అని అనిపిస్తుంది. సో వెరీ హ్యాపీ. ఇట్లాంటి మూవీస్ విచ్ ఇస్ గోయింగ్ పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఫిల్మ్స్ అన్నప్పుడు ఇస్ వెరీ హ్యాపీ.